మీ ముందర ఏమున్నాయిరా? ఇంకా ఏమున్నాయి? బకెట్ ఉంది, ఇంకా బిందె, ఇంకా మగ్గు ఉంది, ఇంకా బాటిల్ ఉంది. వెరీ గుడ్. ఇంకా గ్లాస్ ఉంది. మరి ఇవన్నీ ఎందుకు ఉపయోగిస్తారా? నీళ్లను నిల్వ చేసుకోవడానికి. మరి దీంట్లో నీళ్లు నిల్వ చేసుకోవడానికి ఉపయోగించేది ఏంటి చెప్పండి? ఏందది? క్యాన్లో నీళ్లు నిల్వ చేసుకుంటారు. ఇంకా దేంట్లో నిల్వ చేసుకుంటారు? బకెట్లో నిల్వ చేసుకుంటారు. ఇంకా బిందెలో. మరి వీటిల్లో కొన్ని నీళ్ళే పడతాయి కదా, మరి చాలా నీళ్ళు నిల్వ చేసుకోవాలంటే దేంట్లో నిల్వ చేసుకుంటారు? ట్యాంక్లో నిల్వ చేసుకుంటారు. వెరీ గుడ్. మరి మన బళ్ళలో ఎన్ని ట్యాంకులు ఉన్నాయి నాన్న? 2. మరి ఏంటో చూద్దామా? ఇది మన మంచినీళ్ళ ట్యాంక్ కదరా. మనం ఈ ట్యాంకులకి నీళ్లు పట్టుకుంటాము. ఆ ట్యాంక్ నీళ్లను మనం వంటకు వాడతారు, మనము హ్యాండ్ వాష్కి కూడా వాడతామన్నమాట. అవునా? ఇంకో ట్యాంక్ ఎక్కడుంది? ఎక్కడ? ఎక్కడుంది? బాత్రూమ్ దగ్గర. మన బాత్రూమ్ పైన ఒక ట్యాంక్ ఉంది కదరా. ఆ ట్యాంక్లోంచి నీళ్లు మన బాత్రూమ్ అన్ని బాత్రూమ్స్కి సప్లై అవుతాయి అన్నమాట. చూసినారా? ఓకే. ఇదేంద్రా? ఇది పైపు. ఎందుకు ఈ పైపు? చెట్లకు నీళ్లు పట్టుకోవచ్చు మనం. ఇంకా ఇంటి దగ్గర అయితే ఇంట్లోకి కూడా నీళ్లు పట్టుకోవచ్చు కదా పైప్తో. బయట నుంచి ఇంట్లోకి పైప్ వేసుకుంటే నీళ్ళు ఇంట్లోకి వచ్చేస్తాయి కదా. ఇలా మనం పైప్తో మొక్కలకు నీళ్లు పట్టవచ్చు, ఇంట్లోకి కూడా నీళ్లు పట్టుకోవచ్చు. మనకు ట్యాంక్లో నీళ్ళు ఉన్నాయి కదరా, మనం స్నానం చేయాలంటే ఎట్లా పట్టుకుంటాం ట్యాంక్ నీళ్ళను? దేంట్లో పట్టుకుంటాం? కుళాయి నుంచి దేంట్లోకి వస్తాయి? బకెట్లోకి. మరి బకెటే పోసుకుంటామా? బకెట్లోంచి నీళ్ళు దేంతో పోసుకుంటాం? మగ్గుతో పోసుకుంటాం కదా. ఓకే, సరేనా? మరి ఇప్పుడు క్యాన్లో తాగే నీళ్ళు ఉన్నాయి. మరి క్యాన్లో నీళ్ళు ఎట్లా తాగుతాం మనము? దేంతో తాగుతాం? గ్లాస్లో పట్టుకొని గ్లాస్తో తాగుతాం. ఇంకా మనం బడికి వచ్చేటప్పుడు దేంట్లో పట్టుకొచ్చుకుంటాము? బాటిల్లో నీళ్లు తెచ్చుకుంటాం. ఓకేనా? మరి బళ్ళలో ఉండే క్యాన్ నీళ్లను గ్లాస్తో పట్టుకొని తాగుతాం. ఓకేనా? అర్థమైందా? కొంతమంది ఇండ్ల ముందర సిమెంట్ తొట్లు ఉంటాయి. ఎవరింటి ముందర ఉన్నాయా సిమెంట్ తొట్లు? మనము ఆవులకు కానీ పశువులకు కానీ నీళ్లు పట్టి పెడతాం. దాంట్లో ఆ నీళ్ళను వచ్చి తాగుతూ ఉంటాయి అవి. అట్లా సిమెంట్ తొట్టుల్లో కూడా నీళ్ళు నిల్వ చేసుకోవచ్చు ఇంటికి కూడా. దాంట్లోంచి పైన రేకు మూత మూసింటారు, కొంచెం తీసి ముంచుకొని వాడుకుంటుంటారు. అట్లా సిమెంట్ తొట్టుల్లోనూ, ట్యాంకుల్లోనూ, క్యాన్లల్లో, బిందెల్లో ఇట్లా మనము నీళ్ళను నిల్వ చేసుకుంటాము. ఆ నీళ్ళను మా బకెట్లతో బిందెలతో తెచ్చుకొని వాడుకుంటుంటాం. ఓకేనా? అర్థమైందా? మీ ముందర ఏమున్నాయిరా? కొన్ని బొమ్మలు ఉన్నాయి కదా. అంటే మనం రోజు పొద్దున్నుంచి ఏం చేస్తాం? పొద్దున్న నిద్ర లేయడం, పళ్ళు తోముకోవడం, స్నానం చేయడం, స్నానం చేసిన తర్వాత భోంచేస్తాం, రెడీ అయ్యి స్కూల్కి వస్తాం, స్కూల్కి వచ్చిన తర్వాత చదువుకుంటాం, అన్నం తింటాం, ఇంటికి పోతాం, హోంవర్క్ రాసుకుంటాం, నిద్రపోతాం. ఇవన్నీ రోజు చేసే పనులే కదా ఇవన్నీ. అది బొమ్మలన్నీ పెట్టినారా? వాటిని మనం ఆర్డర్లో పెట్టాలా? పెడదామా? సరే. ఇప్పుడు కావ్య, మనం ఫస్ట్ ఏం చేస్తాం నాన్న? ఏందది? ఏం బొమ్మది? ఏందది? నిద్ర లేవడం. పెట్టేసే, పైన పెట్టి ఫస్ట్లో. వెరీ గుడ్. ఇప్పుడు మన్విత, ఇక్కడ ఉన్న బొమ్మల్లో నిద్ర లేచిన తర్వాత ఏం చేస్తాం చెప్పు నాన్న? ఏంది మాది? ఏందది? పళ్ళు తోముకుంటాం. వెరీ గుడ్. పెట్టేసేయడా. పళ్ళు తోముకున్న తర్వాత ఏం చేస్తాం గీతిక? వెరీ గుడ్. పెట్టేసేయి. స్నానం చేస్తాం కదా. స్నానం చేసిన తర్వాత ఏం చేస్తాం నిరంజన్? భోంచేయాలా. భోంచేసిన తర్వాత ఏం చేస్తాం విజయ్? యూనిఫామ్ వేసుకొని తల దూకొని రెడీ అవుతాం. రెడీ ఏం చేస్తాం విష్ణు?
వెరీ గుడ్. బ్యాగ్ తీసుకొని స్కూల్కి వెళ్తాం. స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాం కావ్య? వెరీ గుడ్. స్కూల్కి వెళ్ళిన తర్వాత మనము చదువుకుంటాం క్లాస్ రూమ్లో కూర్చొని. చదువుకున్న తర్వాత మధ్యలో మనకు బ్రేక్ వస్తుంది. ఆ బ్రేక్లో ఏం చేస్తాంరా? చదువుకున్నాక ఏం చేస్తాం? మధ్యాహ్నం స్కూల్లో ఏం పెడతారు కదా, రోజుకు ఒక రకం పెడతారు, అప్పుడు మనం తింటాం. తిన్న తర్వాత మళ్ళీ చదువుకుంటాం. చదువుకున్న తర్వాత ఏమవుతాము? ఇంటికి పోతాం. ఇంటికి పోయిన తర్వాత ఏం చేయాలా? మరి ఏం బొమ్మ వస్తుంది మన్విత? ఇంటికి పోయిన తర్వాత ఏం చేయాలి చూడు? చదువుకోవాలా? పెట్టేసేయడా? చదువుకోవాలా? చదువుకొని తర్వాత చదువుకున్నాక ఏం చేయాలా? రాత్రికి అన్నం తినాలా? అన్నం తిన్న తర్వాత నిద్రపోవాలా కదా? నిద్ర లేస్తాము, పళ్ళు తోముకుంటాము, స్నానం చేస్తాము, భోంచేస్తాము. భోంచేసిన తర్వాత రెడీ అయ్యి తల దూకొని యూనిఫామ్ వేసుకొని స్కూలుకు బయలుదేరుతాము. స్కూలుకు బయలుదేరిన తర్వాత క్లాస్లో చదువుకుంటాము. చదువుకున్న తర్వాత సాయంత్రం ఇంటికి వచ్చి హోంవర్క్ రాసుకుంటాము, భోంచేసి నిద్రపోతాం. ఓకేనా? అర్థమైందా మనం రోజు ఏం చేస్తామనేది? వెరీ గుడ్. చూడండి పిల్లలు, మధ్యలో ఏమున్నాయి నాన్న? కొన్ని వస్తువులు ఉన్నాయి కదా. కొన్ని రెడ్ కలర్లో ఉన్నాయి, కొన్ని ఎల్లో, కొన్ని వైట్, కొన్ని బ్లూ, కొన్ని గ్రీన్, ఇలా పెట్టేసిన. మీరు రౌండ్లో తిరుగుతూ ఉంటారు. తిరుగుతూ ఉన్నప్పుడు నేను ఒక కలర్ చెప్తాను, మీరు ఆ కలర్ వస్తువులు మాత్రమే తీసుకోవాలి. సరేనా? స్టార్ట్. మెల్లగా తిరగండి. రెడ్. రెడ్ నాకు చూపించండి. రెడ్ వస్తువులు అందరు చూపించండి. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. రన్. ఎల్లో. చూపించండి అందరు, ఎల్లో వస్తువులు చూపించండి. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. పెట్టేసేయండి. రన్. మెల్లగా మెల్లగా. వైట్. వైట్. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. పెట్టేసేయండి. తిరగండి. గ్రీన్. గ్రీన్. వెరీ గుడ్. గ్రీన్ ఆకు, ప్యారెట్. వెరీ గుడ్. ఏం రా విష్ణు, పెట్టేసినావా? ఓకే, పెట్టేసేయండి. బ్లూ. తీసుకున్నారా? వెరీ గుడ్, వెరీ గుడ్. పెట్టేసేయండి. అర్థమైంది కదా కలర్స్? వెరీ గుడ్.